So, Matthew chapter 9 and verse 9. As Jesus passed on from there, he saw a man called Matthew. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే యేసు అక్కడి నుండి వెళుతూ సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అనే ఒక మనిషిని చూచెను. Sitting in the tax office, and he said to him, "Follow me." And he rose and followed him. నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన్ను వెంబడించెను. Jesus did not call everybody to be an apostle. యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుగా ఉండటానికి ప్రతి ఒక్కరిని ఏం పిలవలేదు. I told you earlier how he lived by the promptings of the Holy Spirit. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా పరిశుద్ధాత్ముడు ప్రేరేపించిన దాన్ని బట్టి ఆయన ఏ విధంగా జీవించాడో మనం చూసాం. And so he would be always listening to the Holy Spirit. His whole life, the antenna was up to receive messages from heaven. ఆయన ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు చెప్పిన దాన్ని బట్టే జీవిస్తూ ఉండేవాడు. పరలోకము నుండి వర్తమానాలు పొందటానికి ఆయన యాంటెన్నా ఎప్పుడు పైకే చూస్తూ ఉండేది. This is how we are supposed to walk too. మనం కూడా అలానే నడవలసిన అవసరం ఉంది. Led by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం ద్వారా. And as he moved around, the Spirit of God would point out a certain person. So you got to call him to be an apostle. ఆయన ఆ విధంగా నడుస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని చూపించి నీ అపోస్తులుగా ఉండటానికి ఆయన నువ్వు పిలవాలి అని చెప్పాడు. It's amazing how the Lord can do that even today. ఈ రోజు కూడా దేవుడు ఆ విధంగా చేయగలడు. ఇదెంతో అద్భుతం. In his sovereignty, he leads us to individuals who are to be our co-workers in the ministry God has entrusted to us. ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి ఏ పరిచర్యనైతే ప్రభు మనకు అప్పగించాడో ఆ పరిచర్యలో తోటి పనివారంగా ఉండటానికి వారిని ప్రభు మనకి చూపిస్తూ ఉంటాడు. So that we can pass on to them what God has taught us. ఆ విధంగా దేవుడు మనకి ఏదైతే బోధించాడో వాళ్ళకి మనము దాన్ని బోధించగలము. So that they can continue the work. ఆ విధంగా వాళ్ళు ఆ పనిని కొనసాగించవచ్చు. It is God's will that we pass on, particularly to the next generation, all that God has entrusted to us. దేవుడు ఏదైతే మనకు అప్పగించాడో ఆ సమస్తమును కూడా తరువాత తరం వాళ్ళకి మనము అప్పగించటం అనేది దేవుని యొక్క చిత్తం. అది Those of us who are ministering the word, that's been my own burden for a long time. I want to pass on to others all that God has taught me. దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్న నాకు కూడా ఎంతో కాలం నుండి నాకున్న భారం ఏంటంటే దేవుడు నాకు ఏదైతే బోధించాడో వాటిని తర్వాత తరం వారికి నేను బోధించాలని వారికి అప్పగించాలనే భారం నాకుంది. So that they can benefit from it. And Jesus selected his apostles like that. He saw Matthew and there was a prompting in his heart, call him. ఆ విధంగా వాళ్ళు కూడా దాని ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు తన అపోస్తలులను ఏర్పరచుకున్నాడు. ఆయన ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మత్తయిని చూసినప్పుడు మత్తయిని తన అపోస్తలుగా ఉండటానికి పిలిచాడు. There were many other people sitting there collecting taxes. Matthew was not the only one. అక్కడ కూర్చొని చాలా మంది పన్నును వసూలు చేస్తున్నారు. అక్కడ మత్తయి ఒక్కడే కూర్చోలేదు. But he goes to Matthew and called him, just like he went to the shores of Galilee where there were lots and lots of fishermen. కానీ ఆయన వెళ్ళి మత్తయిని ఒక్కడిని మాత్రమే పిలిచాడు. గలిలియా సముద్ర తీరంలోనికి వెళ్ళి ఎంతో మంది జాలర్లు ఉన్నప్పటికీ And he called Peter, కేవలం పేతురును మాత్రమే ఆయన పిలిచాడు. Andrew, James, John, 4. అంద్రియ, యాకోబు, యోహాను ఈ నలుగురిని మాత్రమే పిలిచాడు. And the others can continue with their fishing. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు చేపలు పట్టుకునే వృత్తిలోనే ఉన్నారు. So Matthew, he saw him sitting in the tax office and he said, "Follow me." And it's amazing. మత్తయి ఆ సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మత్తయిని చూసి నన్ను వెంబడించుము అని చెప్పినప్పుడు అక్కడ మత్తయి స్పందన చూస్తే మనకు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. Matthew rose and followed him. Can you picture this in your mind? మత్తయి వెంటనే లేచి వెంబడించాడు. దీన్ని మనం ఒకసారి ఊహించుకున్నట్లయితే Here's a man who's probably a chartered accountant, whatever he was in those days. ఆ రోజుల్లో చార్టెడ్ అకౌంటెంట్ లాంటి వ్యక్తి మత్తయి Writing out his accounts, and he's in the tax office where they're always busy keeping their accounts up to date. తాను ట్యాక్స్ ఆఫీస్లో కూర్చొని ఉన్నాడు, లెక్కలు రాసుకుంటూ ఉన్నాడు, ఎంత తీరిక లేకుండా ఉన్నాడు. And Jesus walks in and tells him, "Follow me." యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరకు వచ్చి నన్ను వెంబడించుము అని అడిగాడు. And he drops his pen or whatever he was using to write, gets up
tells his boss, "Sir, I'm resigning." ఆయన పెన్నుతోనో దేంతో అయితే రాస్తూ ఉన్నాడో దాన్ని పక్కన పెట్టి ఆ లెక్కల్ని విడిచిపెట్టి తన యజమాని దగ్గరికి వెళ్ళి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పాడు. "I'm following Jesus." Walks out. నేను యేసుని వెంబడిస్తున్నాను అని బయటకు వెళ్ళిపోయాడు. He rose and followed him. ఆయన లేచి ప్రభువుని వెంబడించాడు. That's quite amazing. ఇదెంతో ఆశ్చర్యం. I've often thought about this. When you read scripture, meditate and put yourself in that situation and see what you can learn from there. తరచుగా నేను వాక్యం చదువుతున్నప్పుడు మనం దాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఆ స్థానంలో మనల్ని పెట్టుకొని మనం చూసినట్లయితే I would have thought, wouldn't it have been better if Jesus had gone to Matthew's house later in the evening when he had finished work and come back home? And there, if it was written, yes, Jesus went to the home of a man called Matthew. నేను ఈ విధంగా అనుకుంటాను, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయికి ఆఫీసు సమయం అయిపోయిన తర్వాత మత్తయి వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుండేది కదా, అప్పుడు ఈ విధంగా ఇక్కడ రాసి ఉండేవాళ్ళు యేసుక్రీస్తు ప్రభు మత్తయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని. And Matthew was just relaxing there and Jesus told him, "Come follow me." మత్తయి వాళ్ళ ఇంట్లో తీరిగ్గా కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి నన్ను వెంబడించు అని అడిగితే బాగుండేది కదా. That would have sounded more reasonable. అది చాలా రీజనబుల్గా మనకు అనిపిస్తుంది. But a lot of things that sound reasonable to human reason are not God's ways. మానవులకి ఎంతో తార్కికంగా అనిపించిన విషయాలు దేవుని యొక్క మార్గాలు కాదు. God's ways are as different from man's ways as the heaven is above the earth. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో మానవుల యొక్క మార్గముల కంటే దేవుని యొక్క మార్గములు అంత ఎత్తుగా ఉంటాయి. And that's what I need to learn from Jesus' action here. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యమును బట్టి మనం అదే నేర్చుకోవాలి. He has taught me something through this, and he's taught me to obey that in my own life. దీని ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఒక విషయాన్ని బోధించారు, నా సొంత జీవితంలో దానికి నేను విధేయత చూపించాలని బోధించారు. And I understand the reason to be this. I find that every single person whom Jesus called, he called from their place of work. దీనికి ఇది కారణమై ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పిలిచిన మనుషుల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు. Whether it was James or John or Peter or Matthew or anyone. యాకోబైనా, యోహానైనా, పేతురైనా, మత్తయి అయినా ఎవరైనా సరే. If it was written that he had called them at home, we would not know whether they were unemployed people sitting around at home doing nothing. ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళి యేసు ప్రభు పిలిచెను అని ఇక్కడ రాసినట్లయితే వాళ్ళు ఏదైనా పని చేస్తున్నారా లేకపోతే ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్నారా మనకు తెలియదు. But every person he called to be an apostle was called from his place of work. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరినైతే తన అపోస్తలుగా పిలుచుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు పనిచేస్తున్న స్థలంలో నుండే పిలువబడ్డారు. There's not even a single exception to that in the Gospels. సువార్తల్లో దానికి వేరుగా ఏదీ లేదు. Teaching us one thing, that the Lord calls his apostles from their workplace. ఇది మనకేం బోధిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు తన అపోస్తలుల్ని వాళ్ళు పనిచేసే స్థలం నుండే పిలిచారు. He calls working people to be his servants. పని చేసుకునే వాళ్ళే యేసు ప్రభు సేవకులుగా ఉండటానికి ఆయన పిలిచాడు. He is not calling lazy, unemployed people who got nothing else to do to be his servants. సోమరులుగా ఉన్న వాళ్ళని, ఏ పని లేని వాళ్ళని దేవుడు తన సేవకులుగా ఉండటానికి ఆయన పిలవలేదు. People like Samuel in the Old Testament and Timothy in the New Testament are probably an exception. We don't know whether Timothy was working or not. పాత నిబంధనలో సమూయేలు గాని, క్రొత్త నిబంధనలో తిమోతి గాని దానికి భిన్నంగా ఉండుండొచ్చు. తిమోతి గురించి మనకు తెలియదు ఆయన పనిచేస్తూ ఉన్నాడో లేదో. But the general rule in the New Testament is crystal clear. It's those who are working whom the Lord calls out to serve him full time. కానీ క్రొత్త నిబంధనలో ఇది ఎంతో స్పష్టంగా ఉంది. సాధారణంగా మనం చూసినట్లయితే ఎవరైతే వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారో వాళ్ళని మాత్రం యేసుక్రీస్తు ప్రభువారు పూర్తి కాలం తనను సేవించడానికి పిలుచుకున్నారు.